శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. దానము చేయనేరని అధార్మికు సంపద ఉండి ఉండియున్ తానే పలాయనంబగుట తథ్యము. బూరుగుమాను కాచినన్ దాని ఫలంబులూరక వృధా పడిపోవవే ఎండి గాలిచే కానలలోన ఏమిటికి గాక అభోజ్యములవుట భాస్కర. ఇంతకు ముందు పద్యానికి వ్యతిరేక భావాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. మనసులో గనక దానం చెయ్యాలి, అవతల వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి కోరిక ఉన్నవాడు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చే సహాయం చేస్తాడని చెప్పాడు. ఇక్కడ డబ్బు చాలా ఉండి కూడా అవతల వాళ్ళకి సహాయం చేయాలి, దానం చేయాలి అనేటువంటి భావం లేని వాడి గురించి చెప్తున్నాడు. బూరుగ చెట్టు చాలా తొందరగా ఫలిస్తుంది, విచ్చుకుంటుంది. దాని ఫలం ఎవ్వరికి తినడానికి ఉపయోగం ఉండదు. ఎండిపోయి గాలితో అటు ఇటు చెల్లాచెదరై అడవుల్లో వ్యర్థంగా పడిపోతుంది. అట్లాగే ధర్మబుద్ధి లేని వాడికి సంపదలు ఉన్నప్పటికీ అవి ఉన్నట్టులే ఉండి ఎవరికి ఉపయోగించక వ్యర్థం అయిపోతూ ఉంటాయి. డబ్బు ఉన్నంత మాత్రాన, నిలవ ఉన్నంత మాత్రాన దానికి ప్రయోజనం ఏంటి? పరోపకారం, దానగుణం, మంచి మనస్సు. తన కోసం కాకుండా పరుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టినటువంటి వాడికి సత్ఫలితాలు ఉంటాయి. బూరగ చెట్టు వికసిస్తుంది, ఫలిస్తుంది, అడవుల్లో విరగ కాస్తుంది, కానీ అదంతా నేల పాలవుతుంది కదా. అట్లాగే ధర్మగుణం లేనటువంటి వాడి సంపద కూడా వ్యర్థం అవుతుందని శతకకారుడు మనకి లోకరీతితో తెలియచేస్తున్నాడు.